మొన్న ఈ మధ్యన ఆహ్, ఏది ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి గారి పిఏ ఒక అమ్మాయి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడు అన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, ఈ కేసులో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. గుమ్మడి సంధ్యారాణి మీద వచ్చిన ఆరోపణలు, ఆళ్ళ పిఏ మీద వచ్చినటువంటి ఆరోపణల్లో నిజం లేదన్నటువంటిది పోలీసుల దర్యాప్తులో తేలింది. కావాలని ఆ కేసు ఇరికించబోయారు అన్నటువంటిది తాజాగా తేలుతున్నటువంటి సమాచారం. ఇందులో కీలకమైనటువంటి మలుపే తిరిగిందని చెప్పాలా. ఏదైతే గుమ్మడి సంధ్యారాణి పిఏ మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి పోలీసులు చేసినటువంటి దర్యాప్తులో ఏది జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఏం చెప్తున్నారంటే, ఆయన వ్యక్తిగత పిఏ ఆమె కుమారుడి మీద ఆరోపణలు వాస్తవం. గుమ్మడికాయ సంధ్యారాణి కొడుకు మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. ఇవన్నీ కూడా వాట్సాప్‌లో అసభ్యకర సమాచారం పంపినట్టు మహిళ చేసిన ఆరోపణలు అవాస్తవము. ఆ మహిళ, ఆమె ఫ్రెండు కలిసి ఫేక్ ఎస్ఎంఎస్‌లు సృష్టించారు. ఫేక్ ఎస్ఎంఎస్‌లు సృష్టించినట్టు ఫోరెన్సిక్ దర్యాప్తులో తేలింది. తప్పుడు ఆరోపణలకు పాల్పడినటువంటి ఆ మహిళ త్రివేణి, ఆమె స్నేహితుడు దేవి ప్రసాద్‌ని అరెస్ట్ చేశామంటూ ఎస్పీ మాధవరెడ్డి ప్రకటించారు.